హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మనం మాట్లాడుకొని. ఈ వీడియోలో ఓజీ యొక్క నా జెన్యూన్ రివ్యూ ఇవ్వబోతున్నా. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. సో దట్ కొత్తగా వచ్చే వాళ్ళకి వీడియో అనేది పుష్ అవుతుంది. సో డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే, సో నేను కొంచెం న్యూట్రల్గా ఉన్నా. ఎందుకు అంటే మూవీ చూస్తున్నంతసేపు నేను మూవీ మొత్తం థరోలీ ఎంజాయ్ చేసిన. లైక్ హైస్కి, సాంగ్స్కి, లైక్ తమన్ కొట్టిన బీజిఎంకి, ఆ ఎలివేషన్లకి, యాక్షన్ సీక్వెన్స్లకి, ప్రతి దానికి నేను చాలా ఎంజాయ్ చేసిన. కాకపోతే ఎప్పుడైతే నేను థియేటర్ బయటకు వచ్చినో, లైక్ లిటరలీ నాకు మూవీలో ఒక్క సీక్వెన్స్ కూడా నాకు కరెక్ట్గా గుర్తుకులేదు. ఎందుకంటే లైక్ స్టోరీ అనేది లేదన్నమాట సినిమాలో. సో సుజిత్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాన్ బాయ్ కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. సో టోటల్గా ఫ్యాన్స్ హైప్ తోటి ఉన్నారు కాబట్టి సుజిత్ అయితే ఫిక్స్ అయిపోయినట్టున్నాడు థియేటర్లో శవాలు లేవాలని. సో ఆ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తాడనమాట పవన్ కళ్యాణ్కి. సో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే సినిమాకి లైక్ పిచ్చి ఎంజాయ్ చేస్తాడు. ప్రతి యాక్షన్కి, ఎలివేషన్లకి, జస్ట్ అలా పవన్ కళ్యాణ్ ఇట్లా నడిచొస్తుంటే లిటరల్లీ ఆరా అనేది ఉంటుంది చూడు, అది ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత చూస్తారు పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన. అసలు ఈ లాస్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఒక్క మూవీ కూడా నాకు అస్సలు నచ్చలేదు. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ చూసుకుంటే అన్నీ డబ్బుడ్ మూవీసే. సో రీమేక్ మూవీస్. సో ఒరిజినల్ స్టోరీ తోటి కొత్తగా వచ్చిన స్టోరీ అంటే ఓజీనే. సో అందుకోసం ఫ్యాన్స్ అనేటోళ్ళు పీక్స్ లైక్ ఇట్లా పీక్ హైప్ తోటి ఉన్నారు. సో ఇలా చూసిన ఓజీ లైక్ లిటరల్లీ ఈ సినిమా తర్వాత ఇంకా వేరే సినిమాకి ఇంత హైప్ రాదేమో అనిపించేంత హైప్ ఉండే ఈ మూవీకి. సో పర్సనల్లీ నేనైతే ఎక్కువ హైప్ తోటి పోలేదు. ఎందుకంటే లాస్ట్ చూసిన మూవీస్ హైప్ తోటి వెళ్ళి డిసప్పాయింట్ అయినా. సో ఈ మూవీకి నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోయినా. లైక్ అంటే కొంచెం హైప్డ్ ఉన్నా, ఎందుకంటే సుజిత్ లాస్ట్ మూవీ సావో లైక్ ఎంత బ్రిలియంట్ ఉండనో మనందరికీ తెలుసు. సో నేను కొంచెం అట్లీస్ట్ ఒక డీసెంట్ ఫిల్మ్ అన్న డెలివరీ చేస్తాడనే నమ్మకంతో వెళ్ళినా. సో నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు సుజిత్. ఎందుకంటే ఆయన ఎంత క్యాపబుల్లో మనందరికీ తెలుసు. ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సుజిత్ అయితే ఫిక్స్ అయిపోయాడు. ఫ్యాన్స్కి ఇంకా ఫుల్ మీల్స్ పెట్టేద్దాం. లైక్ ఇట్లా హాస్టల్ నుంచి ఇంటికి వస్తే అమ్మ లైక్ ఇట్లా నాటుకోడి ఇట్లా మంచి మసాలా దట్టించి ఎట్లా పెడుతుందో ఇంటికాడ. సో అట్లనే సుజిత్ కూడా అట్లనే ఫిక్స్ అయిపోయాడు. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చేద్దాం. లైక్ ఇట్లా ఆ స్టోరీ లేదు, బొక్క లేదు, మొత్తం ఇట్లా అవుట్ అండ్ అవుట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లయితే చూడాలనుకుంటున్నారో అట్లా చూపెడదాం. మొత్తం ఎలివేషన్లో యాక్షన్, ఒక ఎప్పుడు చూడని పవన్ కళ్యాణ్ చూద్దామని ఫిక్స్ అయిపోయాడు. సో అట్లనే తీసిండు. సో అందుకే నేను థరోలీ ఎంజాయ్ చేసిన. లైక్ పవన్ కళ్యాణ్ ఇట్లా స్క్రీన్ మీద కనిపిస్తుంటే లిటరల్లీ ఫ్యాన్స్ ఇట్లా ఎగిరి గంతులు వేస్తున్నారు. నేను కూడా లిటరల్లీ ఫుల్లీ పంప్డప్ అయిపోయినా. నేను కూడా లైక్ ప్రతి సీన్కి లేచి అరవడం. చాలా సీన్స్లో నేనైతే సీట్లో లేను, మొత్తం లైక్ ముందు సీట్ కాబట్టి లైక్ లిటరల్లీ నేను అరుస్తూనే ఉన్నా సినిమా మొత్తం. సో అంత పంప్డప్ ఉండే. ఈ మూవీకి సుజితే కాకుండా మన టెడ్డీ, మన తమన్ భయ్య కూడా ఫిక్స్ అయిపోయాడు. లైక్ ఎప్పుడు కొట్టని రేంజ్లో కొట్టిండు భయ్య మ్యూజిక్. లిటరల్లీ ఒక్కొక్క ఎలివేషన్ సీన్కి ఆయన మ్యూజిక్ యాడ్ ఆన్ అయింది చూడు, ఎరప్ట్ అయిపోయింది తమనన్న కొట్టిన బీజిఎంకి అయితే. సో ఓజీకి ఎప్పుడు కొట్టిండు, పిచ్చా కొట్టిండు. లైక్ బీజిఎం తోటి లిటరల్లీ సినిమాకి మెయిన్ ప్లస్ అంటే బీజిఎం భయ్య. లైక్ ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ, టైటిల్ కార్డ్కి, ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్కి, లేదా ఇంటర్వెల్ బ్యాంగర్కి, క్లైమాక్స్కి, లైక్ ఒక్కొక్క సీన్కి పిచ్చా కొట్టిండు తమన్ అయితే. సో సుజిత్ తమన్ కాకుండా ఈ సినిమాకి ఇంకొక మెయిన్ పిల్లర్ సినిమాటోగ్రాఫర్ లైక్ డిఓపి రవికే చంద్రన్. సో ఆ జపనీస్ థీమ్ ఎట్లయితే తీసుకున్నారో, ఇది గ్యాంగ్స్టర్ ఫిల్మ్ కాబట్టి సో మనం చాలా గ్యాంగ్స్టర్ సినిమాలు చూసి ఉంటాం, కానీ ఈ గ్యాంగ్స్టర్ సినిమాకి చాలా బ్యూటిఫుల్ షార్ట్స్ ఇచ్చిండు సినిమాలో. లైక్ ఆ రిట్రో లైక్ ఈ మూవీ అనేది 80s 90sలో సెటప్ అయింది కాబట్టి సో ఆ టైంకి ఆ కాస్ట్యూమ్స్ కానీ లైక్ సినిమాటోగ్రఫీ కానీ సో చాలా బ్లెండ్ అయినాయి అన్నమాట. సో ఆ ఓల్డ్ ముంబై యాస్థెటిక్స్ని లైక్ రవికే చంద్రన్ స్క్రీన్ పైనకి బ్రిలియంట్గా తీసుకొచ్చిండు. సో ఈ సినిమాకి రవికే చంద్రన్ కూడా ఇంకొక పిల్లర్ అనొచ్చు. ఈ ముగ్గురు సినిమాని ఒక రేంజ్లో లేపినరు.
స్టోరీ అనేది కొంచెం కాన్సెప్ట్ కొత్తగానే తీసుకున్నారు. లైక్ ఎంత గ్యాంగ్స్టర్ మూవీ అయినా జపాన్ బ్యాక్డ్రాప్ తీసుకోవడం అండ్ ఎంత రొటీన్ టెంప్లెట్ అయినా సరే కొంచెం టేకింగ్లో కొత్తదనం తీసుకొచ్చి చాలా మంచిగా తీసిండ్రు. లైక్ అప్రిషియేట్ చేయొచ్చు, అటెంప్ట్ని అయితే అప్రిషియేట్ చేయొచ్చు. సో అందుకోసమే మూవీకి నేను ఇచ్చే రివ్యూ లైక్ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. సో స్టోరీ తొక్క ఇలాంటి ఏం పట్టించుకోకుండా ఈ మూవీని ఎంజాయ్ చేయడం కోసమే తీసిండ్రు. సో మనం కూడా స్టోరీ లైక్ లాజిక్స్ ఇలాంటి ఏం పట్టించుకోకుండా సినిమాని ఒక మన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రేంజ్లో కనిపిస్తాడో లేదో కాబట్టి ఆ వైబ్ని ఎంజాయ్ చేయడానికే ఈ మూవీ కోసం వెళ్దాం. సో అట్లనే ఈ మూవీని చూద్దాం. సో నేను కూడా అట్లనే మూవీ చూసిన. సో అందుకోసమే నాకు మూవీ డీసెంట్ అనిపించింది. సో పవన్ కళ్యాణ్స్ ఆరా లైక్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీకి ప్రతి సినిమాలో లాగా కాకుండా ఈ మూవీ కొంచెం ఎఫర్ట్ పెట్టిండు. సో యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఆ కటానా సీక్వెన్సెస్లో అట్లాంటి సీన్స్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రాణం పెట్టిండు. ఆయన జస్ట్ నడిచొస్తుంటే చాలు లైక్ సో మన పవన్ కళ్యాణ్ని ఎన్ని రోజుల తర్వాత ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఇట్లాంటి రోల్లో చూసేసరికి ఫ్యాన్స్ లిటరల్లీ ఎమోషనల్ అయినరు. సో నేను కూడా అంత ఎంజాయ్ చేసిన. సో మూవీలో ఇవి కాకుండా ఇంకో విషయం ఏది నచ్చిందంటే సో ఈ ఇంత ఫైట్లు యాక్షన్లు ఎలివేషన్లు ఇవన్నీ నడుస్తూ ఉండగా సో లవ్ స్టోరీ ఉంటుంది. సో పవన్ గంభీరాకి కన్మణి మధ్యలో లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో సో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోయినా వాళ్ళిద్దరి మధ్యలో సీన్లు ఏవైతే ఉంటాయో లైక్ సో నాకైతే మంచిగా అనిపించినాయి ఆ సీన్స్. లైక్ ప్రియాంక మోహన్ కూడా లైక్ యాక్టింగ్ పక్కన పెడితే ఆ సీన్లలో ఆమె కనిపించిన విధానం అయితే లిటరల్లీ నాకైతే నచ్చింది. సో కొన్ని సీన్స్ లిటరల్లీ క్యూట్ ఉంటాయి. లైక్ ఆ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో లవ్ పోర్షన్స్ వాళ్ళకి మ్యారీడ్ అయ్యి లైక్ వాళ్ళకు ఒక పాప పుట్టి ఏవైతే ఆ సీక్వెన్సెస్ ఉంటాయో అవి నాకు చాలా మస్తు అనిపించినాయి. లైక్ నేను సీక్వెన్సెస్ ఇంత అడావిడి ఫైట్లలో యాక్షన్ ఎలివేషన్స్లో నాకు ఎక్కువగా నచ్చింది అంటే లైక్ ఆ సీక్వెన్సెసే. సో మూవీ రివ్యూకి వచ్చేస్తే అంతే గైస్. సో మూవీకి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే రేపు సండే వీకెండ్ సో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మూవీని చూడండి. బాయ్ గైస్.